ప్రమోద్ కుమార్. నేను ఏవీపీ ఆఫ్ టెక్నాలజీగా వర్క్ చేస్తున్నాను. బెంగళూరులో స్టార్టప్లో వర్క్ చేస్తున్నాను. నా స్టడీస్ 2014లో అయిపోయి అప్పటి నుంచి మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను, మల్టిపుల్ స్టార్టప్స్లో వర్క్ చేశాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రాస్బెర్రీ పై అండ్ 8x8 ఎల్ఈడి మ్యాట్రిక్స్ యూజ్ చేసి కస్టమ్ టెక్స్ట్ని ఎలా డిస్ప్లే చేయాలనేది నేను చేసి చూపిస్తాను. నేను యాక్చువల్గా సైడ్ ప్రాజెక్ట్లో చేశాను. అది నేను ఎలా చేశాను అనేది మొత్తం సెటప్ అండ్ కోడ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇందులో నేను ప్రస్తుతానికి ఏమేమి డిస్ప్లే చేస్తున్నాను అంటే, ఫస్ట్ నార్మల్ టైమర్ డిస్ప్లే చేస్తున్నాను. ప్రస్తుతం టైం ఎంత అయింది, అది ఫస్ట్ స్లైడ్. సెకండ్ స్లైడ్ రియల్ టైం న్యూస్ చూపిస్తున్నాను. ఇండియా టుడే నుంచి నేను న్యూస్ రియల్ టైంలో తెచ్చుకొని ఇందులో డిస్ప్లే చేస్తున్నాను అనమాట. నేను ఆర్ఎస్ఎస్ ఫీడ్ని రీడ్ చేసి డిస్ప్లే చేస్తున్నాను. అది సెకండ్ స్లైడ్. థర్డ్ స్లైడ్ ఎవ్రీడే ఒక కొటేషన్ని డిస్ప్లే చేస్తున్నాను. అది కూడా నేను ఒక ఏపీఐని హిట్ చేసి, పబ్లిక్ ఏపీఐని హిట్ చేసి నేను ఇందులో డిస్ప్లే చేస్తున్నాను. సో పాయింట్ ఏంటంటే, ఇందులో మనం ఏమైనా డిస్ప్లే చేయొచ్చు అనమాట. నా మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇది యూజ్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ నా లైవ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది, అవన్నీ నేను డిస్ప్లే చేయాలనుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళి చెక్ చేయడం నాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలాంటిది ఒక సెట్ చేసి నేను నా వాల్కి తగిలించేసానంటే అది నాకు రియల్ టైంలో చూపిస్తూ ఉంటుంది. నేను ప్రతిసారి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఏం కావాలంటే అది ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఎప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం సైడ్ ప్రాజెక్ట్స్గా నేను ఇలాంటివి చేస్తూనే ఉంటాను అనమాట. సో రాస్బెర్రీ పైతో నేను చాలా ప్రాజెక్ట్స్ చేస్తాను. ఇంతకుముందు ఒక రోబోట్ చేశాను, అది ప్రస్తుతానికి నాకు చూపించడానికి ఇమేజ్ కూడా లేదు. సో పాయింట్ ఏంటంటే, రాస్బెర్రీ పై యూజ్ చేసి చాలా చేయొచ్చు అనమాట. హోమ్ ఆటోమేషన్ చేయొచ్చు, ఐఓటీ చేయొచ్చు, అగ్రికల్చర్లో వాడచ్చు. సో చాలా చేయొచ్చు అనమాట. నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ట్రై చేయాలి. సో బిఫోర్ ఐ స్టార్ట్ షోయింగ్ ద కోడ్, అసలు ఇది నేను ఎక్కడి నుంచి కొన్నాను, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, మెయిన్గా ఈ ఎల్ఈడి మ్యాట్రిక్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అవి చూపిస్తాను. సో నేను ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే మ్యాక్స్ 7219 అనేది ఈ మోడల్ స్పెసిఫికేషన్, మోడల్ నెంబర్. సో మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాక్స్ 7219 అనేది చాలా జనరిక్ స్పెసిఫికేషన్ అనమాట. 8x8 మ్యాట్రిక్స్కి కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే 8 డిజిట్ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి ఇది వాడతారనమాట. సో నేను లో లెవెల్లో అంటే ఇందాక మేము చూపించాను కదా, జీపీఐఓ పిన్స్ నుంచి కనెక్ట్ చేశాను వీటికి. నేను యాక్చువల్గా లో లెవెల్లో ఈ పిన్ ఈ డేటాని సెండ్ చేయాలి అనేది నేను ప్రోగ్రామ్ చేయలేదు, ఈ సిగ్నల్ని సెండ్ చేయాలని ప్రోగ్రామ్ చేయలేదు. సో అవన్నీ ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా స్టాండర్డ్ స్పెసిఫికేషన్ కాబట్టి. సో అది ఒకవేళ అలాంటివి అవైలబుల్లో లేకపోయి ఉంటే నేను 7219 యొక్క డేటా షీట్ చూసి లో లెవెల్లో నేను పిన్స్ని కంట్రోల్ చేయాల్సి వచ్చేది. సో అవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ ఇది చాలా స్టాండర్డ్ కాబట్టి నాకు ఆల్రెడీ చాలా టూల్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో నేను అవి యూజ్ చేసుకున్నాను. సో ఇది డేటా షీట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒరిజినల్ డేటా షీట్ కాదు, బట్ ఎవరో ఎక్కడో పెట్టారు. సో నేను తొందరగా చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే డేటా ఇన్ క్లాక్, ఇందాక నేను చెప్పినట్లు ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో ఏమేమి పంపాలి అనేది ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది అన్నమాట. డేటా షీట్ అని పిలుస్తారు. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్కి డేటా షీట్ ఉంటుంది. సో ఇవన్నీ అర్థం కాకపోతే ఏం వరీ అవ్వద్దండి, బట్ నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. అవన్నీ అవైలబుల్ లేకపోతే నేను ఇవన్నీ చూసి లో లెవెల్లో కోడ్ చేయాల్సి వచ్చేది, బట్ నేను అదేం చేయలేదు. సో ఫార్చునేట్లీ దేర్ ఇస్ దిస్ లైబ్రరీ కాల్ లూమా ఎల్ఈడి మ్యాట్రిక్స్. సో నేను ఇది యూజ్ చేశాను అనమాట. ఇది ఏంటంటే పైథాన్ మ్యాక్స్ 7219 అండ్ అదర్ టూ మెయిన్గా ఎల్ఈడి కాంపోనెంట్స్కి పైథాన్ డ్రైవర్స్ అనమాట. సో నేను ఇది యూజ్ చేసి నేను నా ఓన్ ర్యాపర్స్ రాసుకున్నాను అనమాట. సో ఇది ఈ లైబ్రరీ ఏమిస్తుందంటే, మీరు ఈ టెక్స్ట్ని ప్రింట్ చేయాలి, ఈ స్పెసిఫిక్ పొజిషన్లో ప్రింట్ చేయాలి ఈ 8x8 మ్యాట్రిక్స్లో అని మనం ఈ డ్రైవర్ ద్వారా మనం కంట్రోల్స్ ఇవ్వచ్చు అనమాట. సో
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైబ్రరీ ద్వారా ఇలాంటి 8x8 మ్యాట్రిక్స్లు ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ మీరు ఎంత ఎన్లార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి బోర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 ఉన్నాయనుకోండి, 5 వర్టికల్గా పెట్టి నేను పెద్ద ఒక పెద్ద బోర్డ్ని బిల్డ్ చేసుకొని దాన్ని కూడా నేను ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా జనరిక్ లైబ్రరీ. ఫార్చునేట్లీ ఇది ఉంది కాబట్టి నాకు నా జాబ్ ఈజీ అయింది. సో రాస్బెర్రీ పై అంటే ఏంటి చెప్పే ముందు ప్రాజెక్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 8x8 అంటే ఈ ఒక బ్రిక్ 8 పిక్సెల్స్ ఉంటాయన్నమాట. 8 పిక్సెల్స్ విడ్త్, 8 పిక్సెల్స్ హైట్ ఉంటాయి. అందుకే దీన్ని 8x8 ఎల్ఈడి మ్యాట్రిక్స్ అంటారు. సో అట్లాంటివి 4 కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంది. సో అది ఎలా స్క్రోల్ అవుతుందంటే ఈ రాస్బెర్రీ పై యూజ్ చేసి అది నేను ఇందులో ప్రోగ్రామ్ చేశాను అనమాట, ఇలా స్క్రోల్ అవ్వాలని. అలా స్క్రోల్ అవుతూ ఉంది. సో ముందుగా రాస్బెర్రీ పై అంటే ఏంటి, అది దేనికోసం యూజ్ చేస్తారని ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాజెక్ట్ ఇండీప్ వెళ్ళే ముందు రాస్బెర్రీ పై అంటే ఏంటో చెప్తాను. సో రాస్బెర్రీ పై అంటే ఇది ఒక మినీ కంప్యూటర్ లాంటిది. ఇందులో సేమ్ కంప్యూటర్లో ఉన్నట్లే ఇందులో ప్రాసెసర్ ఉంటుంది, సిపియు ఉంటుంది, మెమరీ ఉంటుంది, ర్యామ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ పోర్ట్స్ ఉంటాయి, యూఎస్బి పోర్ట్స్, ఈథర్నెట్ జాక్, హెచ్డిఎంఐ పోర్ట్, ఇలా అన్నీ ఉంటాయి. వాటితో పాటు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ జీపీఐఓ పిన్స్ అంటారనమాట. వీటిని యూజ్ చేసి మనం ఇలాంటి బోర్డ్స్ని, ఎంబెడెడ్ సిస్టమ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే ఇది లో లెవెల్ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం కోడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఈ పిన్స్ని. సో ఇక్కడ మీరు చూస్తే నేను కొన్ని కనెక్ట్ చేశాను అనమాట. ఇవి ఏంటంటే ఈ డిస్ప్లే కనెక్షన్స్ అనమాట. నేను ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. సో ప్రస్తుతానికి ఇందులో ఇక్కడ ఎస్డి కార్డ్ స్లాట్ ఉంటుంది. ఈ ఎస్డి కార్డ్ ఏంటంటే ఇందులో నుంచే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాకా చెప్పినట్లు ఎల్ఈడి మ్యాట్రిక్స్ అంటే ఇందులో ఇక్కడ ప్రతి ఒక్క డాట్ ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ అనమాట, లైట్ ఎమిటింగ్ డివైస్ అంటారు. సో నేను డీప్కి వెళ్ళను కాన్సెప్ట్స్, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని నేను షార్ట్గా చెప్పేస్తున్నాను అన్నింటినీ. ఇక్కడ మీరు చూస్తే 8 డాట్స్ హారిజాంటల్గా, వర్టికల్గా 8 డాట్స్ ఉన్నాయి, 8 ఎల్ఈడీస్ ఉన్నాయి. సో ఇది 8x8 మ్యాట్రిక్స్ అనమాట. అలాంటివి 4 కనెక్ట్ అయి ఉన్నాయి, 1 2 3 4. సో ఇందులో ఇక్కడ మీరు చూస్తే కనెక్షన్స్, ఇక్కడ మీరు చూస్తే క్లోజ్లో, సో ఫస్ట్ వచ్చేసి విసిసి అంటారు. సో మీకు ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి. విసిసి అంటే పవర్ అనమాట. సో ఇది 5 వోల్ట్ తీసుకుంటుంది. సో నేను అది ఇక్కడ కనెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేయాలి, గ్రౌండ్. సో ఇది నా దగ్గర ఉన్న డిస్ప్లే చాలా చిన్నది, జస్ట్ 32 డాట్స్ హారిజాంటల్, 8 డాట్స్ వర్టికల్. సో 8x32 అని చెప్పొచ్చు. యాక్చువల్గా మీరు రియల్ లైఫ్లో చూస్తే ఎక్కడన్నా స్ట్రీట్స్లో అడ్వర్టైజ్ చేయడానికి ఇలాంటివే చాలా పెద్ద బోర్డ్స్ వాడతారు. అంటే 32 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 32x60 వాడచ్చు కదా, పెద్ద స్పేస్ ఉంటుంది అని మీరు పెద్దగా చూపించవచ్చు. సో అక్కడ కూడా సేమ్ టెక్నాలజీ, మైక్రో కంట్రోలర్ రాస్బెర్రీ పై కాకుండా వేరే మైక్రో కంట్రోలర్స్ వాడి ఉండొచ్చు. అంటే ఫుల్లీ కస్టమైజ్డ్ మైక్రో కంట్రోలర్స్ వాడి ఉండొచ్చు. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్, అంటే ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు నాకు తెలిసి. రాస్బెర్రీ పై ప్రస్తుతానికి ఇది నా దగ్గర ఉన్న మోడల్ నాకు తెలిసి 4K అలా పడుతుంది ప్రస్తుతానికి. ఇంకా కొత్త మోడల్ వచ్చింది. బట్ పాయింట్ ఏంటంటే 4K అనేది చాలా కాస్ట్లీ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్. సో ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ తీసేసి జస్ట్ మనం రాసిన కోడ్ని డంప్ చేసి ఒక వెరీ మినిమల్ మైక్రో కంట్రోలర్ని తయారు చేస్తారనమాట. అది చాలా తక్కువ పడుతుంది, చాలా ఫర్ ఎగ్జాంపుల్ 500 పడవచ్చు. సో 500 అండ్ ఈ డిస్ప్లే ఒక 500, సో 1000లో పెద్ద డిస్ప్లే వస్తుంది విత్ ప్రోగ్రామబుల్ కంట్రోల్స్, రైట్. సో పాయింట్ ఏంటంటే సేమ్ టెక్నాలజీ అక్కడ కూడా ఏంటంటే అది కమర్షియల్ కాబట్టి తక్కువ రేట్కి వస్తుంది. ఇది నేను సైడ్ ప్రాజెక్ట్గా చేసుకున్నాను కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడి ఉండొచ్చు అంతే. సో అల్టిమేట్గా పాయింట్ ఇది చాలా దగ్గర యూజ్ చేస్తారు, అంటే మనం కూడా పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు నేను నా కోడ్ గురించి చెప్తాను. సో మెయిన్ ఇది నా రెపాజిటరీ ఫర్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్. సో మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఈ లింక్ని యాక్సెస్ చేసి మీరు ఈ కోడ్ని చూడొచ్చు. సో ఇక నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇది యూస్ చేస్తున్నానని ఈ లైబ్రరీ. సో రిక్వైర్మెంట్స్లో చూసుకుంటే ఇది ఉంది. రిక్వెస్ట్ వచ్చేసి నేను ఏపీఎస్ని హిట్ చేసి అది డిస్ప్లే చేయడానికి ఏపీఎస్ని హిట్ చేసి రెస్పాన్స్ తెచ్చుకోవడానికి యూజ్ చేస్తున్నాను. రీడర్ అనేది ఆర్ఎస్ఎస్ ఫీడ్ రీడర్. సో ఇందాక నేను చూపించినట్లు టాప్ న్యూస్ కోసం ఒక పర్టికులర్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ని నేను రీడ్ చేస్తున్నాను అనమాట. దానికోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో మెయిన్గా ఇది మెయిన్ ఫైల్ ఇక్కడ మెయిన్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే వైల్ ట్రూ ఇది ఎండ్లెస్ లూప్ అనమాట. ఇది పోతూనే ఉంటుంది. సో ఎవ్రీ టెక్స్ట్ దట్ యు సీ ఆన్ ద డిస్ప్లే ఇట్ మ్యాట్రిక్స్ ఈజ్ అ స్లైడ్. సో నేను ప్రస్తుతానికి 4 స్లైడ్స్ రాసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి టైమ్ స్లైడ్ దట్ యు సీ దట్ కమ్స్ ఇన్ అండ్ జస్ట్ గోస్ అప్, రైట్. సో అది టైమ్ స్లైడ్. నెక్స్ట్ భువి బర్త్డే. సో ఇది భువి అనేది నా కూతురు అనమాట. సో తన బర్త్డే త్వరలో ఉంది. సో ఇంకా ఎన్ని డేస్ ఉంది అని చెప్పడానికి నేను ఈ స్లైడ్ యూస్ చేస్తున్నాను బర్త్డేకి, భువీస్ బర్త్డేకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా టాప్ న్యూస్ స్లైడ్. ఇది ఆర్ఎస్ఎస్ ఫీడ్ నుంచి టాప్ న్యూస్ తెచ్చుకొని డిస్ప్లే చేస్తుంది. ఎలా డిస్ప్లే చేస్తుంది అనేది నేను చూపిస్తాను. సో కోటబుల్ స్లైడ్. కోటబుల్ అనేది ఒక పర్టికులర్ సైట్ అనమాట. వాళ్ళు ర్యాండమ్గా వాళ్ళ ఏపీని హిట్ చేస్తే ర్యాండమ్గా ఒక కొటేషన్ ఇస్తారు పర్టికులర్ కేటగిరీస్లో. సో అది యూస్ చేసి నేను ఒక కొటేషన్ని డిస్ప్లే చేస్తాను అనమాట. సో మ్యాట్రిక్స్ డిస్ప్లే అనేది నేను రాసుకున్న ర్యాపర్ ఆన్ టాప్ ఆఫ్ ద లూమా కోర్ లైబ్రరీ దట్ ఐ జస్ట్ షోడ్. సో అది తీసుకొని నేను ప్రతి ఒక్క స్లైడ్ ఇటరేట్ అయ్యి షో చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క స్లైడ్కి ఆ డిస్ప్లేని పాస్ చేసి షో చేస్తున్నాను. అండ్ కొద్దిసేపు డిలే ఉంది. సో మెయిన్గా ఈ ఇంటర్ఫేస్ గురించి చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే నేను చాలా లూమా కోర్ నుంచి చాలా కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నేను డీప్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయను ఈచ్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అనేది, బట్ ఇన్ జనరల్ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే మ్యాక్స్ 7219 అనే ఇంటర్ఫేస్ నేను ఇనిషియేట్ చేస్తున్నాను. సీరియల్. సో ఇది ఎస్పై అనేది అది రాస్బెరీ పై యొక్క లో లెవెల్ సర్వీస్ అనమాట. సో అది యూస్ చేసుకుంటున్నాను. అది ఎందుకు ఏంటి అనేది నేను అంత డీప్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు కావాలనుకుంటే వెళ్ళి సెర్చ్ చేయండి. సో మ్యాక్స్ 7219 ఇనిషియేట్ చేసి నేను ఇక్కడ సెట్ చేస్తాను అనమాట. క్యాస్కేడెడ్ దెర్ ఆర్ 4 8x8 మ్యాట్రిసెస్ అలైన్డ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, రైట్. సో నేను ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లాక్ ఓరియంటేషన్ ఇవన్నీ ఏంటంటే అది మీకు టాప్ టు బాటమ్ చూపించాలా, లేకపోతే బాటమ్ అప్ చూపించాలా టెక్స్ట్, లేకపోతే మీ మ్యాట్రిక్స్ మీరు రొటేట్ చేసి పెట్టారా, ఎలా ఓరియంట్ చేశారా అనేది నేను సెట్ చేస్తున్నాను అనమాట. సో నేను సెట్ చేసుకున్న కండిషన్ ప్రకారం నాకు ఈ 2 పెట్టాల్సి వచ్చింది. సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్, రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఫాంట్ ఉంది, పిక్సెల్ మిక్స్ అనే ఫాంట్. ఏంటంటే 8x8 డాట్ ఫాంట్ అనమాట ఇది. సో అది యూస్ చేసుకొని ఇది ప్రింట్ చేస్తుంది అనమాట, ఈ ఫాంట్ని యూస్ చేసుకొని. సో ఇది కూడా ఓపెన్ ఫాంట్ అనమాట, నేను జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మెయిన్గా 2 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ క్లాస్లో. ఒకటి వచ్చేసి మార్క్యూ, ఒకటి వచ్చేసి హీరో ఎంట్రీ. ఇవి 2 ఎఫెక్ట్స్ అనమాట. సో ఇదేం లేదు, మీరు ఒక టెక్స్ట్ ఇచ్చి ఈ ఫంక్షన్ని పిలిస్తే ఇది జస్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది లెఫ్ట్ టు రైట్. సో దాన్ని మార్క్యూ అని పిలుస్తున్నాను. సో ఇది ఎలా స్క్రోల్ అవుతుందంటే వ్యూ పోర్ట్ అని ఒక ఇంటర్ఫేస్ ఉంది లూమాలో. అదేంటంటే ఇది ఒక వర్చువల్ వ్యూ పోర్ట్ అనమాట. ఇప్పుడు 4x8 అంటే 32 డాట్స్ అనేది సరిపోవు అనమాట ఏది చూపించడానికి. సో వీళ్ళు వర్చువల్ వ్యూ పోర్ట్ని తయారు చేశారు. అంటే మీరు వర్చువల్గా మీరు విడ్త్ ఎంతనే ఇచ్చుకోవచ్చు, తర్వాత మీరు దాన్ని పొజిషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను డీప్గా వెళ్తే చాలా టైం తీసుకుంటుంది. సో పాయింట్ ఏంటంటే వర్చువల్ వ్యూ పోర్ట్స్ ఉన్నాయి ఈ లైబ్రరీలో. మీరు తర్వాత
దాని పొజిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక లూప్లో దాని పొజిషన్ ఎవ్రీ టైం మూవ్ చేస్తున్నాను అనమాట. సో దట్ యూ కెన్ సీ ద మార్క్యూ ఎఫెక్ట్, దట్ స్క్రోలింగ్ ఎఫెక్ట్, రైట్. సో అది మార్క్యూ. హీరో ఎంట్రీ సేమ్. ఇక్కడ ఏంటంటే నేను హారిజాంటల్గా స్క్రోల్ చేయకుండా వర్టికల్గా స్క్రోల్ చేస్తున్నా. అండ్ ఇది జస్ట్ స్క్రోలింగ్ కాదు, నేను వెంటనే తీసుకొచ్చి కొద్దిసేపు. సో ఆ లాజిక్ అంతా ఇక్కడ ఉంది. మీరు డీప్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ లాజిక్. సో ఆ యానిమేషన్స్ నేను కోడ్ చేశాను. అండ్ లో లెవెల్ అంతా నేను లూమా కోర్ మాడ్యూల్స్ యూస్ చేశాను. నేను ఎలా ప్రోగ్రామ్ చేశాను, దీన్ని ఎలా యాక్చువల్గా బిల్డ్ చేశాను అనేది. సో ఇంకా మీకు దీని గురించి ఇన్ డీప్ తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే నేను ఎలా కోడ్ చేశాను, మీకు ఏమైనా పైథాన్ కోడ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నేను యూజ్ చేసిన పైథాన్ డ్రైవర్ 8x8 మ్యాట్రిక్స్ డ్రైవర్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అండ్ నేను ఇది పర్చేస్ చేసిన లింక్ మీకు అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా గురించి పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే pramod73.in లోకి వెళ్తే మీరు నా లింక్డ్ఇన్ని కానీ ట్విట్టర్ని కానీ ఫాలో అవ్వచ్చు. నేను జనరల్గా అక్కడ యాక్టివ్గా ఉంటాను. నేను ఇన్ జనరల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మీద అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.